ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారా? రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తహతహలాడుతున్న వైసీపీ అందుకు తగిన ప్రణాళిక చేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తెలంగాణలో రెండోసారి బీఆర్ఎస్ కు అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడ్డటువంటి రైతు బంధు ఏపీలో తమను కూడా రెండోసారి అధికారంలోకి తెస్తుందని భావిస్తున్న వైసీపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రైతు బంధు అనే పథకం ద్వారా వైసీపీ మరొకసారి మేనిఫెస్టో సిద్ధం చేస్తుంది అని తెలుస్తుంది. అయితే ఈ రైతు బంధు పథకం 2024 ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కూడా మరొకసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే కనుక పెద్ద ఎత్తున రైతులకి రైతు బంధు పథకాన్ని అమలు చేయాలనుకుంటూ కూడా వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇది ఎన్నికల టార్గెట్గా ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నారా, లేదు అంటే కనుక ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం సంబంధించి అంటే అన్ని సంక్షేమ పథకాలను ఇప్పటికే అనౌన్స్ చేసింది. చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే రైతు బంధు పథకం ఉందో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతుందని తెలుస్తోంది. అయితే దీని మీద పూర్తిగా కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. అయితే మేనిఫెస్టో ప్రకటించే నాటికి లేదు అంటే కనుక చివరి సిద్ధం సభ ఏదైతే ఉందో ఆ సభలోనే ఇది అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన నవరత్నాలపై ప్రత్యేకంగా 5 ఏళ్ల పాటు దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసి పేదలకు న్యాయం చేసినట్లు చెబుతున్న ఆ పార్టీ రెండోసారి తిరిగి అధికారం కైవసం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటుంది. చేసిన పనులు ప్రచారం చేయడంతో పాటు ఈ ఎన్నికల్లోనూ కొత్తగా ప్రజల్ని ఆకర్షించే పథకం ఉండాలని భావిస్తోంది. ఆ దిశగా ఆలోచించిన వైసీపీ నాయకత్వానికి తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి దోహదపడ్డ రైతు బంధు పథకం గుర్తుకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రైతులకు మీకు నేనున్నాను, మీకు అండదండలుగా ఉంటాను, మీరు మంచి పంటలు పండించుకొని మీరు మంచి దిగుబడులతో మీరు బాగుండాలి, మీకు మా గవర్నమెంట్ నుంచి ఏ సహకారం కావాలన్నా నేను అందిస్తాను, మీకు ఎన్నంటూ నేను ఉన్నాను అంటూ రైతులకు రైతు భరోసా కేంద్రాలు పెట్టి గ్రామాలలో రైతులు టౌన్లలోకి పోయి యూరియా పాస్పేట్లు కావచ్చు ఫెర్టిసైడ్స్ తెచ్చుకునే ఇబ్బందులు లేకుండా, ట్రాన్స్పోర్ట్లకు ఇబ్బంది లేకుండా రైతుల దగ్గరకే రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి రైతుల దగ్గరకే యూరియా పాస్పేట్లు వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళకి అందేటట్టు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా రైతులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా గుర్తింపు ఉండడం కలిసి వచ్చింది. అయితే 5 ఏళ్ల తర్వాత 2019లో రెండోసారి ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేసుకుని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు 2018లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రకటించారు. రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ అనుసరించిన వ్యూహం బీఆర్ఎస్ ను తెలంగాణలో తిరిగి అధికారంలోకి తెచ్చింది. ప్రస్తుతం ఏపీలో ఇదే ఆలోచనలో పడ్డ వైసీపీ నాయకత్వం ఇక్కడ కూడా తాము తిరిగి రెండోసారి అధికారంలోకి రావడానికి రైతు బంధు పథకం దోహదం చేస్తుందని భావిస్తోంది. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయంపై పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రైతు బంధు పథకం ద్వారా తిరిగి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని భావిస్తున్న వైసీపీ ఏపీ బడ్జెట్ అందుకు సహకరిస్తుందా అనే కోణంలోనూ ఇప్పటికే చర్చించిందట. ఉంటుందని చెప్పని భావించి నిజంగా వారందరూ కూడా ఇవన్నీ పండించుకోవాలంటే, పండిన పంటని అమ్ముకోవాలంటే వాళ్ళకి జనతా బజార్లు ఏర్పాటు చేసి జనతా బజార్లో 30% వాళ్ళ ధాన్యాన్ని అక్కడే కొనడం, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఏదైతే ఈ పండించిన పంటని ఒక గిట్టుబాటు ధరని ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా వారికి దాన్ని నిల్వ చేసుకొని రైతు వచ్చిన తర్వాత అమ్ముకునే విధంగా, మిగతాది ప్రభుత్వం కొని అది నష్టపోయినా కూడా ప్రభుత్వం భరించే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి దాని ద్వారా విక్రయించడం. ఏ ఒక్క రైతు కూడా ప్రాణ నష్టం జరగకూడదు, ఈ పంట ద్వారా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పని ఆలోచిస్తున్న ఈ తరుణంలో ముఖ్యంగా రైతులు పండించుకోవాలంటే వారికి సాగునీరు అవసరం. సంక్షోభంలో ఉన్న వ్యవసాయానికి మద్దతుగా నిలవడం ద్వారా అధిక ఓటు బ్యాంకు కలిగిన రైతులను తమ వైపు తిప్పుకోవచ్చన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. కొత్త పథకం ప్రకటించడం ద్వారా జరిగే ప్రయోజనాలను ఇప్పటికే
చర్చించిన పార్టీ నాయకత్వం ఈ ఎన్నికల్లో పార్టీ చివరి ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చేత ఆ ప్రకటన చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. ఏదేమైనా వైసీపీ రైతు బంధు లాంటి పథకం తీసుకొస్తే తమకు మేలు జరుగుతుందని ఏపీలోని రైతాంగం ఆశిస్తోంది. అయితే దీన్ని తెలంగాణలో అమలు చేసినట్లు కేవలం పట్టాదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారా, లేక కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి వైసీపీ రెండోసారి అధికారం కోసం ఎలాంటి వ్యూహం అమలు చేస్తోందో. అయితే ఈ పథకం పెద్ద ఎత్తున అమలు చేయడమే కాకుండా రైతులకి పెద్ద ఎత్తున ప్రభుత్వం అండగా నిలబడలేదని జగన్మోహన్ రెడ్డి ఆలోచన. సో ఈసారి రైతు సంక్షేమం వైపు వెళ్ళాలి ప్రభుత్వం అనేది ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు నడుస్తుందని తెలుస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే ఈ రైతు బంధు పథకం రైతులకి చాలా ఉపయోగకరమైన పథకం. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని మనం దగ్గరగా చూసినట్లయితే కనుక రెండు ప్రభుత్వాలు కూడా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసింది. వైసీపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టబోతుందా, లేదు అంటే కనుక ఇది ఉత్తి సమాచారమేనా? ఏదేమైనప్పటికీ కూడా మేనిఫెస్టో విడుదల వరకు కూడా రైతు బంధుకు సంబంధించిన అంశాన్ని వేసి చూడాలని పరిస్థితి ఉంది. అయితే రైతు బంధుకు సంబంధించి పరిశీలన మాత్రం ముఖ్యమంత్రి జరుగుతున్నట్టు తెలుస్తుంది. దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది.